టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం జనసేననిగా జనసేన పార్టీకి ఎన్నికలకు సిద్ధం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు ఆయన. పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి చిత్రాలలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికలు పూర్తయిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఆ చిత్రాల కోసం సమయం కేటాయించనున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి లిస్టులో మరో చిత్రం చేరినట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు కూడా తెలుస్తోంది. జవాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన అట్లీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారు నటించబోతున్నట్లు సమాచారం గట్టిగా అందుతోంది. ఆల్రెడీ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అట్లీ త్వరలో అల్లు అర్జున్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తారని న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తదుపరి సినిమాల లిస్ట్ని ఫైనల్ చేసే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా చిరంజీవి గారి భార్య సురేఖ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. దీంతో తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ గారికి దాదాపు 5 కోట్ల విలువ చేసే ఒక కార్ని గిఫ్ట్గా ఇచ్చారట సురేఖ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ.